రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కడపలో కూడా ఈరోజు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తుంది. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల హామీలలో భాగంగా నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఊరు వాడ తిరుగుతూ నిరుద్యోగులకు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాకుండా సూపర్ 6లో భాగంగా 3,000 రూపాయలు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ రోజుకి 2.5 సంవత్సరం అవుతా ఉంటే ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 2 జనవరిలో అయిపోయాయి జాబ్ క్యాలెండర్కు, మళ్ళా జనవరి వస్తుంది, ఇంకెప్పుడు జాబ్ క్యాలెండర్ వదులుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేక ఉద్యోగాల భర్తీ లేక తల్లిదండ్రులకు భారమై నిరుద్యోగులు మానసిక వ్యధతో కోచింగ్ సెంటర్లో డబ్బులు వేలు ఖర్చు చేసుకుంటూ ఆ ప్రభుత్వం మీద విరక్తి చెంది ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు ద్వారా కనుమరుగే విధంగా నిరుద్యోగులకు ఓటు ద్వారా చెప్పడం జరిగింది. కనీసం ఈ ప్రభుత్వం కనీసం ఉద్యోగాలు భర్తీ చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వం అదో ఇదిగో అని చెప్పేసి నిరుద్యోగులకి అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఎగరగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. ఈ రాష్ట్రంలో 2,36,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. కేవలం ఈ ప్రభుత్వం 16,000 మంది పోస్టులతో డిఎస్సి ఒకటే వదిలారు. ఇప్పటికీ ఎస్ఐ కానిస్టేబుల్ ఈరోజు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్ లేదు. అలాగే గ్రూప్స్ ఈరోజు నోటిఫికేషన్ లేదు. అంతేకాకుండా లైబ్రరీ పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ లేదు. యానిమల్ హస్బెండ్కి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పోస్టులు ఖాళీ ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేడుతున్నాం? మరింత సిగ్గుచేటంటే మన అసెంబ్లీ సమావేశాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు 6,23,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. సిగ్గు లేదా అని చెప్పేసి మేము టీవీ పెడుతున్నాం. ఈరోజు ఎంతమందికి ఈరోజు చెప్పనీకైనా నమ్మే విధంగా చెప్పాలా? ఈరోజు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మిగతా ఈ నిరుద్యోగులు ఎందుకు అభ్యర్థిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది సరైనది కాదు, పేపర్ రాతలు కాదు మేము అడిగేది. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క నిరుద్యోగికి ఈ ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తానని హామీ ప్రకారం ఈ 2.5 సంవత్సర కాలంలో ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగి 90,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి సూపర్ 6 అమలు చేశామని ఈ ప్రభుత్వం సంఖ్యలు గుద్దుకోవడం కాదు. ఈరోజు సూపర్ 6లో హామీలో భాగంగా నిరుద్యోగ వృత్తికి ఎంతమంది ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రేపు ఉగాది కల్లా జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే కన్నా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను కలుపుకొని చలో విజయవాడకు పైన పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంతవరకు తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ఎన్నికల హామీలు ఇచ్చేవన్నీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో వివిధ శాఖలు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినాడు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి పాపాన పడలేదు. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి దాఖలేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగితే నిరుద్యోగ భృతికి ₹1 కేటాయించినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా పిలిపించడానికి కూడా డివైఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.